హలో గాయ్స్, ఈరోజు నేను మా నానమ్మ అయితే తోటకూర పప్పు చేయబోతున్నాం. దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎలా చేస్తుందో కూడా మా నానమ్మ మీకు తెలియజేస్తుంది. కొంచెంసేపు వెయిట్ చేస్తే ఎలా చేయాలో తెలియజేస్తుంది. నేనైతే ఒక చిన్న గ్లాసుతో కందిపప్పు తీసుకున్నాను. వాటిని బాగా కడిగేసి ఓ గిన్నెలు తీసుకున్నాను, కుక్కర్ గిన్నెలో. తరువాత వాటిలోనూ ఒకటిన్నర తోటకూర, కొద్దిగా కొత్తిమీర, మెంతుకూర, మరి తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిగడ్డ కూడా తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ వాటిలోనే వేసినాను. తర్వాత ఒక టమాటో పండు కూడా తీసుకున్నాను. వాటిలోనే అన్నీ వేసి మళ్ళీ కొద్దిగా పసుపు వేసినాను. ఇంకా అంతే. వాటిని కుక్కర్లో పెట్టాలి. టమాటో, 1 టీ స్పూన్ కారం, సరిపడంత కారం తీసుకున్నాం. వాటిని కుక్కర్లో పెట్టేసి మూత వేసి వాటికి పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత దానికి విజిల్ పెట్టాలి. కుక్కర్ విజిల్. అమ్మ అయితే కుక్కర్కి విజిల్ పెట్టేసింది అనమాట. 5 విజిల్ వస్తే పప్పు రెడీ అయినట్టు. అది కెమెరా ఇప్పటికీ 2 విజిల్లు వచ్చాయి. చిన్న మంట పెట్టుకోవాలన్నమాట. నేనైతే దూరం ఉండి వీడియో తీస్తున్నాను. చిన్నపిల్లలకి దూరం పెట్టండి కొంచెం. మనమైతే చిన్న మంట పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేది 3వ విజిల్ అన్నమాట. ఇదైతే 3వ విజిల్ అన్నమాట. 4వ విజిల్ అయితే 5వ విజిల్. కానీ కొంచెం స్టవ్ ఆపేసుకోవాలి.